హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి ఏపీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి సంబంధించి జాబ్స్ నోటిఫికేషన్ అనేది మనకి 15థ్ మే రోజు రావడం అయితే జరుగుతుంది కదా! అందుకని దీనికి సంబంధించిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి సంబంధించిన సిలబస్, మీ సబ్జెక్ట్‌కి సంబంధించి సిలబస్ ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి, అసలు పేపర్స్ ఎన్నుంటాయి, ఏంటి అనేదైతే ఈ వీడియోలో అయితే చూద్దాము. వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. ఇప్పుడు ఏపీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సిలబస్ అని మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత గూగుల్‌లోకెళ్ళి సెర్చ్ చేయండి. ఇక్కడ మనకి రిక్రూట్‌మెంట్ 2023 మనకి ఆల్రెడీ 2023లో రిక్రూట్‌మెంట్ అనేది చేశారు. చేసి ఆ నోటిఫికేషన్ అయితే ఇప్పుడు క్యాన్సిల్ చేసి మనకి కొత్తగా న్యూ నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇది మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇది వస్తుంది. హైయర్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ ఇన్ ఏపీ స్టేట్ యూనివర్సిటీస్ అని అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేది మనకి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. ఇది వచ్చిన తర్వాత మీరు మీ సబ్జెక్ట్‌కి సంబంధించి సిలబస్‌ని అనేది మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి. బయోకెమిస్ట్రీ, బోటనీ, కెమిస్ట్రీ, సివిల్ ఇంజినీరు, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ ఇంజినీరింగ్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్ ఇలాగా అన్ని సబ్జెక్టులకు సంబంధించి మనకి సిలబస్ అయితే ఉంది. నేను ఈరోజైతే మీకు తెలుగు సిలబస్‌ని అనేది మీకు చూయిస్తానండి ఈ వీడియోలో. మా ఛానల్ ఎక్కువగా తెలుగు కంటెంట్ అయితే ఉంది కాబట్టి తెలుగుకు సంబంధించిన సిలబస్‌ని అయితే మీకు చూయిస్తాను. తెలుగు అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు తెలుగు సిలబస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. తెలుగు చూడండి. ఆంధ్రప్రదేశ్ రిక్రూట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ద యూనివర్సిటీ సిలబస్ ఫర్ ద స్క్రీనింగ్ టెస్ట్ తెలుగు కోడ్ నెంబర్ 63 అనేది ఇచ్చారు. మొత్తం తెలుగు సిలబస్ అంతా కూడా మనకి నెట్ సెట్‌లో ఏదైతే ఉందో అదే సిలబస్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. మీరు అదే సిలబస్‌ని అయితే మీరు చూసుకోండి. దీనికి సంబంధించిన పేపర్స్ అనేవి మనకి 2 పేపర్స్ అనేటివి ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2 అనేది మనకి నెట్‌లో ఏ విధంగా ఉంటుందో, సెట్‌లో ఏ విధంగా ఉంటుందో పేపర్ 1, పేపర్ 2 అనేవి మనకి 2 పేపర్స్ అనేటివి ఉంటాయి. మొత్తం 300 మార్క్స్‌కనేది మనకి పేపర్ అనేది ఉంటుంది. ఈ ఫస్ట్ టీచింగ్ అప్ టు డే ఉంది కదా! దానికి సంబంధించి రీసెర్చ్‌కి సంబంధించి ఫస్ట్ పేపర్ అనేది ఉంటుంది. సెకండ్ పేపర్ అనేది మీ కంటెంట్ సబ్జెక్ట్‌కి సంబంధించి ఉంటుంది. ఇందులో తెలుగులో ఉన్నటువంటి సిలబస్‌నైతే చూద్దాము. సామాన్య భాషా విజ్ఞానము ఇందులో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ అనేది మనకి ఇవ్వలేదు. ఓన్లీ మెయిన్ టాపిక్స్ ఇచ్చారు కాబట్టి మెయిన్ టాపిక్స్ చూసుకోండి. సబ్ టాపిక్స్ అనేది మీకు నెట్ సిలబస్‌లో అయితే మీకు సబ్ టాపిక్స్ కూడా క్లియర్‌గా ఇవ్వడం అయితే జరిగింది. నేను నెట్ సిలబస్ కూడా ఛానెల్‌లో అప్‌లోడ్ అయితే చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. ఆధునిక తెలుగు నిర్మాణ రీతులు అనేది మనకి సెకండ్ టాపిక్. థర్డ్ ప్రాచీన తెలుగు సాహిత్యము. ఫోర్త్ టాపిక్ అనేది ఆధునిక తెలుగు సాహిత్యము. ప్రాచీన తెలుగు సాహిత్యం ఉంటుంది. ఇందులో ఆధునిక తెలుగు సాహిత్యం ఉంటుంది. జానపద గిరిజన విజ్ఞానం కూడా ఉంటుంది. జానపద గిరిజన విజ్ఞానము. తెలుగు సాహిత్య విమర్శ. తెలుగుకు సంబంధించి సాహిత్య విమర్శ అనేది ఉంటుంది. సంస్కృత సాహిత్య పరిచయము. తెలుగువారి చరిత్ర, సంస్కృతి, అనువాద సిద్ధాంతాలు, వివిధ రకాల అనువాద విధానము. పత్రికలు, ప్రసార మాధ్యమాల రచనలు. ఇవన్నీ కూడా మనకి ఈ 10 టాపిక్స్ అనేది నెట్‌లో కూడా ఉన్నాయండి. మీకు నెట్ సిలబస్ కావాలంటే కామెంట్ చేయండి. నెట్ సిలబస్ కూడా మీకు అప్‌లోడ్ అయితే చేస్తాము. ఆల్రెడీ పేపర్ 1 సిలబస్ ఛానెల్‌లో అప్‌లోడ్ అయితే చేశాను. ఎవరైనా చూడకపోతే పేపర్ 1 సిలబస్ అనేది అందరికీ కామన్ ఉంటుంది. పేపర్ 1 సిలబస్‌ని చూడండి. అదే మీ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్‌ని మీరు ఈ విధంగా డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకొని మీరు చూసుకోండి. నేను తెలుగు చేశాను. తర్వాత అదే విధంగా కంప్యూటర్ సైన్స్ సంబంధించి, బోటనీకి సంబంధించి, ఫిజిక్స్‌కి సంబంధించి ఇలా మొత్తం మనకి 101 సబ్జెక్ట్స్‌కైతే మనకి సిలబస్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి సిలబస్ మనకి ఎన్ని పోస్టులు ఏ సబ్జెక్ట్‌లో ఉన్నాయనేది మనకు రాలేదు. వచ్చిన తర్వాత మీకు నోటిఫికేషన్ రాగానే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఛానెల్‌లో ఉంటుంది. మీకు ఎవ్రీ అప్డేట్ అనేది మీకు అందిస్తాము. ఆల్రెడీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనకి నోటిఫికేషన్‌కి అన్నీ క్లియర్ అయితే అయ్యాయి.
ఇంకా నోటిఫికేషన్ ఇవ్వడమే తరువాయి. అందుకనే మీరెవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి. కంప్యూటర్ సైన్స్ కావాల్సిన వాళ్ళు కంప్యూటర్ సైన్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. కంప్యూటర్ సైన్స్ అనే అప్లికేషన్ అనేది ఇచ్చారు కదా! ఈ విధంగా మీకు డౌన్‌లోడ్ అయితే అయిపోతుంది. డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ డౌన్‌లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా! దీన్ని డౌన్‌లోడ్ చేసుకుంటే మీ ఫోన్‌లో అయినా, మీ మొబైల్ ఆర్ సిస్టమ్‌లో కూడా మీరు డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇది కంప్యూటర్ సైన్స్‌కి సంబంధించిన సిలబస్. మొత్తం అయితే మీరొకసారయితే చూడండి. ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. దీనికి అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా గానీ మీరు కామెంట్ చేస్తే దానికి మేమైతే రిప్లై అయితే ఇస్తాము. దీనికి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి సంబంధించి చాలామంది క్వాలిఫికేషన్ ఏంటి అని అయితే అడుగుతున్నారు. మీకు క్వాలిఫికేషన్ ఏమీ లేదండి. ఎవరైనా నెట్, సెట్ క్వాలిఫై పీజీ కంప్లీట్ అయిపోయి నెట్, సెట్ క్వాలిఫై అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. క్వాలిఫై అయిన వాళ్ళకి. అదే అసోసియేట్ ప్రొఫెసర్‌కి మాత్రము కొంచెం ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలి. ఎక్స్‌పీరియన్స్ ఎక్కడైనా టీచింగ్ చేసిన ఎక్స్‌పీరియన్స్ అనేది మనకు అడుగుతారు. అందులో దానికి పీహెచ్‌డీ కూడా కంపల్సరీగా ఉండాలి. పీహెచ్‌డీ చేసిన వాళ్ళు 3 పోస్ట్‌లకి అసిస్టెంట్ ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసరు, అదేవిధంగా పీహెచ్‌డీ ప్రొఫెసర్‌కి మీరు ఈ మూడిటికి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. పీహెచ్‌డీ చేసిన వాళ్ళు. అది మీ యూనివర్సిటీ ఇప్పుడు మనకి ఏపీలో జరుగుతుంది కాబట్టి ఏపీ సెట్ క్వాలిఫై అయిన వాళ్ళు అప్లై చేసుకోండి. నెట్ ఎక్కడైనా సరే ఆల్ ఇండియా లెవెల్‌లో మీరు నెట్ క్వాలిఫై అయితే ఆల్ ఇండియా లెవెల్‌లో ఎక్కడైనా యూనివర్సిటీలో మీ సబ్జెక్ట్‌కి సంబంధించి పోస్ట్ పడితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించిన సిలబస్ అయితే ఇదండి. మీకు ఇంకా ఏదైనా సిలబస్ కావాలి అంటే మీరు కామెంట్ చేస్తే దానికి నేను రిప్లై అయితే ఇస్తాను. ఆ సబ్జెక్ట్‌కి సంబంధించి సిలబస్ కూడా మీకు డౌన్‌లోడ్ చేసి మీకు అందించడం అయితే జరుగుతుంది. చాలామంది అడుగుతున్నారు సిలబస్ అప్‌లోడ్ చేయమని. అందుకని సిలబస్‌ని మీకు అందించడం అయితే జరుగుతుంది. నా సబ్జెక్ట్ తెలుగు కాబట్టి తెలుగు సిలబస్‌ని మీకు అందించాను. అదే మీకు కంప్యూటర్ సైన్స్ చాలామందైతే అడుగుతున్నారు కాబట్టి కంప్యూటర్ సైన్స్ సిలబస్‌ను కూడా మీకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా మీకు అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాం కదా! ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాం కాబట్టి మీరు కొంచెం సపోర్ట్ ఇస్తే ఈ వీడియోస్‌ని షేర్ చేస్తే, లైక్ చేస్తే యూట్యూబ్ అనేది కొంచెం సెర్చ్‌లోకైతే వస్తుంది ఛానలు. వ్యూస్ అయితే వస్తాయండి. మీకెంతో కష్టపడి మేము వీడియోస్ అయితే అందిస్తున్నాం కాబట్టి మీరు ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి. ఇక మీకు ఏదైనా వేరే సబ్జెక్ట్ కావాలంటే సిలబస్ కామెంట్ చేస్తే ఆ సిలబస్ మేము అప్లోడ్ అయితే చేస్తాము. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఛానల్‌లో జాయిన్ అనే ఆప్షన్ కూడా ఉంది. జాయిన్ అవ్వండి. మీరు అన్ని వీడియోస్ కూడా మీరు చూడవచ్చు. ఎందుకంటే ఒకసారి జాయిన్ అయ్యారనుకోండి మీరు అన్నీ తెలుగుకు సంబంధించిన క్లాసెస్‌లన్నీ కూడా మీరు చూడవచ్చు. ప్రతి వీడియో మీకనేది పబ్లిక్‌లోనే ఉంటుంది. మీకు సిలబస్సు, ప్రీవియస్ పేపర్స్ కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది. ఎవరైనా ప్రీవియస్ పేపర్స్ కావాలన్నా మీరు కామెంట్ చేస్తే, అందుకు సంబంధించి ప్రీవియస్ పేపర్స్‌ని కూడా అప్‌లోడ్ అయితే చేస్తాము. ఇప్పటివరకు మేము టెట్, డీఎస్సీకి సంబంధించి ఎడ్సెట్‌కి సంబంధించి, డైట్ సెట్స్‌కి సంబంధించి ప్రీవియస్ పేపర్స్, సిలబస్ అన్నీ కూడా అందించడం అయితే జరిగింది. అదేవిధంగా సెట్, నెట్‌వి కూడా మీకు నోటిఫికేషన్ ప్లస్ సిలబస్ ప్లస్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా తెలంగాణవి, ఏపీవి కూడా మీకు అందించడం అయితే జరిగింది. ఛానల్‌లో ఉన్నాయి. ఒకసారి అయితే చూడండి. నేను కూడా ఐకార్డ్‌లో ఇస్తాను. మీరు ఒకసారి చెక్ చేయండి. ఆ ప్రీవియస్ పేపర్స్‌ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. మంచి స్కోర్ అయితే తెచ్చుకుంటారు. ఇందుకు సంబంధించినటువంటి బుక్స్ అనేటివి మనకి ఎక్కువగా తెలుగుకు సంబంధించిన బుక్స్, మీకు తెలుగు సాహిత్యానికి సంబంధించి ప్రశ్నోత్తర కౌముది, అదేవిధంగా మద్దిలేటి గారి సాహిత్య దర్శిని, ఈ బుక్స్ అన్నిటిని కూడా మీకు ట్యాగ్ చేస్తాను. ఎవరైనా తీసుకోకపోతే తీసుకోండి. మీ సబ్జెక్ట్‌కి సంబంధించి ట్యాగ్ చేస్తాను ప్రొడక్ట్స్. మీరు ఆ సబ్జెక్ట్‌కి సంబంధించి మీరు బుక్స్ అయితే పర్చేజ్ చేయండి. ఈ రోజు నుంచే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. అందరూ కూడా లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు. మీరు మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఏ డౌట్ ఉన్నా మీకు కామెంట్ చేస్తే మేము రిప్లై అయితే ఇస్తాము. థ్యాంక్ యూ.